ధన్యవాదాలు అధ్యక్ష. బిఎల్ రామాంజనేయులు గారు బ్రీఫ్ గా సార్, సమయం అయిపోయింది. ఎస్ అధ్యక్ష, మీ వెనకాల రామాంజనేయులు గారు. వెల్ఫేర్ శాఖ ద్వారా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు తమ ద్వారా గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మా కాకమాన్ మండలంలో బాలికలకు సంబంధించి హాస్టల్ కట్టడం జరిగింది అధ్యక్ష. అయితే దానికి మంచినీటి వసతి లేదు. రోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడం ద్వారా ఏ రోజు ఏ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెస్తున్నారు అన్నటువంటి విషయం మీద అక్కడ ఆరోగ్య పరిస్థితులు విషమిస్తున్నాయి. అట్లాగే ప్రహారీ గోడ కూడా లేదు. కాబట్టి ఆ ప్రహారీ గోడ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే బాలికలకు సంబంధించింది కాబట్టి. అదేవిధంగా అడవి తక్కలపాడులో బాలురకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించి అక్కడ జూనియర్ కాలేజ్ ఉంది, దాన్ని డిగ్రీ కాలేజ్గా మార్చాలని అడుగుతున్నారు. అక్కడ కూడా మంచినీటి సమస్య ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఆలూరు నియోజకవర్గంలో ఎస్టీ గురుకుల పాఠశాల గర్ల్స్ అక్కడ బిల్డింగ్ లేదని చెప్పి షిఫ్ట్ చేయాలని అనుకుంటున్నారు. అసలు ఈ 175 నియోజకవర్గాల్లో ఆలూరు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటిది. అక్కడ శాంక్షన్ అయినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయి నడుస్తున్నటువంటి దాన్ని వైసీపీ ప్రభుత్వం మరి నిర్దాక్షిణంగా అక్కడ నుంచి మార్చాలనేటువంటి ఒక ఆలోచన చేసింది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా వచ్చినట్టు అక్కడ ఆందోళన జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే వాటిని రద్దు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే అరికేర బాలుర పాఠశాలలో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి సిఈసి గ్రూపులు క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారని మీ నియోజకవర్గ సమస్య ఉంటే చెప్పండి సార్. ఆలూరు మీకెందుకు సార్? ఆలూరు మా సొంత ఊరు, అక్కడ నియోజకవర్గం నుంచి ఎవరు సభ్యులు లేరు కాబట్టి నా బాధ్యతగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అరికేర్ పాఠశాలలో కూడా ఆ 2 గ్రూపుల్ని యథావిధంగా కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు. ఈరోజు నవంబర్ 19వ తారీఖు 47 సంవత్సరాల క్రితం 20వ శతాబ్దంలో మహాప్రళయంగా పేరొందిన దివ్యం ఉప్పునొచ్చిన రోజు.